మేడ్చల్ జిల్లా జయప్రద కాలనీలో కాలనీ వాసులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిరసనలో భాగంగా మాజీ కార్పొరేటర్ బింగి జంగయ్య అలాగే తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర నాయకులు గొరిగె నరసింహ పాల్గొన్నారు. సర్వే నెంబర్ 130లోని సొసైటీ స్థలాన్ని కాలనీ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి చీగుళ్ల మహేందర్ కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారంటూ కూడా ఆరోపించారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి స్థలాన్ని కాపాడాలంటూ కూడా విజ్ఞప్తి చేశారు. ఇల్లు కొందామని వచ్చినప్పుడు ఇక్కడ పార్కు స్థలం ఉంది, లైబ్రరీ ఉంది, స్కూల్ ఉంది, టెంపుల్కి ఉంది, ప్లస్ షాపింగ్ కాంప్లెక్స్కి ఉంది, మీకు అన్ని విధాలుగా ఉంటుందని చెప్పి అంటే సరే ఎప్పటి ఫ్యూచర్లోనైనా పిల్లలకైనా పనికి వస్తుంది, మనకైనా మంచిదే కదా, చిన్నదాని పెద్దానికి ఏదైనా చేసుకోవడానికి అని చెప్పి నేను ఇక్కడ ఇల్లు కొన్నా. నేను ఇల్లు కొన్నప్పుడు ఇక్కడ గుడి కానీ ఏం కానీ లేదు. గుడికి కొంచెం ముందు పడి కాలనీ వాళ్ళందరం కలిసి కొన్ని డబ్బులు వేసుకొని ఇక్కడ గుడి కట్టుకున్నాం. గుడి కట్టుకునేటప్పుడు ఏం మాట్లాడినారంటే కాలనీలో కొంతమంది ఇక్కడ మేము ప్రెసిడెంట్గా ఉంటాము, ఇట్లా చేస్తాము, మేము ఇక్కడ ఫస్ట్ నుంచి ఉన్నాము అని చెప్పి వాళ్ళందరూ వాళ్ళే నిర్ణయించుకున్నారు ప్రెసిడెంట్ అని చెప్పి. సరే ఎవరైతే అయింది మంచి కోసం ముందుకు వస్తున్నారు, సరే తమ్మి నువ్వు చేసుకో ఎట్లయితే అట్లా అయింది అని చెప్పేసి మేము అనుకున్నాం. కానీ ఆ ప్రెసిడెంట్ అని చెప్పేసి అని వాళ్ళందరూ వాళ్ళు చెప్పేదాకా మాకు తెలియదు, కాలనీ వాసులకి ఎవరికి తెలియదు. గుడి దగ్గరకు వచ్చినాము, అందరూ పండుగ పబ్బాల మీద అందరూ ఉన్నారు, వాళ్ళంతా వాళ్ళే ఫుల్ డ్రింక్ చేసుకొని మేము ఇది మేము అది అని చెప్పి డిసైడ్ అయ్యి వాళ్ళు అసోసియేషన్ ఏర్పరచుకున్నారు. సరే అసోసియేషన్ అనేది పెట్టుకున్నారు, సరే వీళ్ళకు ఛాన్స్ ఇస్తే చేస్తారేమో అని మేము అనుకున్నాం. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫస్ట్ మాట్లాడింది ఒకటి, చాటింగ్ వెళ్ళి ఇక్కడ ఏదైతే షాపింగ్ కాంప్లెక్స్ 1200 గజాలు ఉంది దాని గురించి కొట్లాడదాం చేద్దామంటే సరే అని చెప్పి అందరం పెద్ద ఎత్తున వెళ్ళి ఓ లాయర్ని మాట్లాడుకొని ఇంటికి డబ్బులు వేసుకొని చేసి అంతా పోయినాక హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్లో కూడా మీట్ అయినాం. హైదరాబాద్లో వచ్చేసి షాపింగ్ కాంప్లెక్స్ కానీ గుడికి కానీ ప్లేస్ ఇక్కడ వాటర్ ట్యాంక్ కానీ ప్రతి ఒక్కదానికి బోర్డు పెట్టేసి వెళ్ళారు. సరే ఇప్పుడు మన జాగాలు అయితే మనకు ఉన్నాయి, మన ప్రెసిడెంట్ మనకు కాపాడిండు. ఒక ల్యాండ్స్ అనేది అయితే బోర్డులు పెట్టినాక ఎవరు వస్తారు, దీనికి ఎవరు రారు కదా అని చెప్పి మేము అందరం ఎక్కడ వాళ్ళం అక్కడ ఉండిపోయినాం. ఎప్పటికైనా రేపటి నాడు ఎవరు రాకపోయినా ప్రభుత్వం మనకు ఎన్నో వేసుకొని గుడి ఎట్లా కట్టుకున్నామో రేపు పొద్దున షాపింగ్ కాంప్లెక్స్ కానీ కమిటీ కానీ ఏదైనా కట్టుకోవచ్చులే అని ఉద్దేశంగా మేము ఉన్నాం. సరే అన్నాక మళ్ళీ మేము అటు ఇటు వెళ్ళేసరికి చూస్తారు ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ బోర్డు ఉండే కట్ చేసినారు. ఈ బోర్డు ఏమైందని చెప్పేసి అని మళ్ళీ మీటింగ్ పెట్టినాం. మరి షాపింగ్ కాంప్లెక్స్లో బోర్డు అనేది లేదు, అన్ని చోట్ల బోర్డులు అలానే ఉన్నాయి. షాపింగ్ కాంప్లెక్స్లో బోర్డు అనేది కట్ చేసినారు. ఏమైందని చెప్పేసి అని మళ్ళీ కాలనీ ప్రెసిడెంట్ అని అన్నారు కదా, ఒక మీటింగ్ పెడదాం, ఈ మీటింగ్లో ఈ స్థలాల గురించి చేద్దామని చెప్పి మీటింగ్ ఏర్పాటు చేసినాం. మీటింగ్ ఏర్పాటు చేసిన తర్వాత ప్రెసిడెంట్ వచ్చిండు, కమిటీ వాళ్ళందరూ వచ్చారు. మరి ఏంది మరి ప్రాబ్లం ఏంది, మరి ఇట్లా చేద్దాం, ఈ ల్యాండ్ అనేది ఎట్లా పోతుంది, దీనికి బోర్డు ఎవరు తీసిరనంటే నేను కొన్నా. మా కాలనీ ప్రెసిడెంట్ చింగుళ్ళ శ్రీనివాస్ యాదవ్, అతను మహేందర్ వాళ్ళ కొడుకు మహేందర్, అతన్ని ప్రెసిడెంట్ చేసిండు, వెనకాల ఉండి ఇవన్నీ నడిపించిండు, మా గురించి కొట్లాడినట్టు కొట్లాడిండు. ఈ 1200 గజాలు కబ్జా చేసిండు. ఏమైందని అడిగితే ఎవరు చెప్పుకుంటారో వాళ్ళు చెప్పుకోండి. ఇప్పుడు హైదరాబాద్ బోర్డు పెట్టినాక అది ఓల్డ్ తీసేసారు, ఆయన తీసేసారు. మహేందర్ చిగుల శ్రీనివాస్ కొడుకు మహేందర్, ఆయనను ముందు పెట్టి వెనకాల ఆయన చేస్తున్నారు సార్. వాళ్ళు ఉండేది మల్లాపూర్. మేము పొద్దున లేచి ముఖాలు చూసుకునేది ఇక్కడ ఏం జరుగుతుంది ఏముంది ఉన్నది లేని చూసుకునేది మేము. ఏమైంది అన్న మరి అట్లా అసలు మన ప్రెసిడెంట్ అనొద్దు కదా అని అంటే లేదక్క మేము చూస్తాం అది అని అన్నాడు. సరే నాది ఇక్కడ ఉందని అన్నో నేను ఇల్లు కొన్నా ఇన్ని కట్టినా చేసిన అన్నాడు కదా అని చెప్పి మేము నమ్మినాం సార్. ఇంటి దొంగ ఈశ్వరుడు పట్టలేనట్టు ఈ బోర్డు కోసేదాకా మాకు తెలియదు ఇది పోయిందని చెప్పి. ఎందుకు కోసారంటే ఆనాడు ఏం చేసేది మీరు, మేము పోయినాము మేము తిరిగినామని అన్నారు. మిగతా అసోసియేషన్ సభ్యులు ఏమంటారు వాళ్ళంతా? నేను ఒకటే అన్నాను సార్, అసోసియేషన్ మీద కంప్లైంట్ చేస్తామని అంటున్నారు. దాంట్లో మా భర్తకు కానీ మా బాబాయ్లకు కానీ తెలియకుండా సలహాదారులను రాపిచ్చారు. మరి మేము రిజైన్ చేస్తున్నాం. రేపటి నాడు ఇది ఎక్కడికి వెళ్తుందో, ఏ కేసు నడుస్తుందో, తెల్లారు లేస్తే మేము చేసుకునేటోళ్ళం, ఈ కేసులు అదంతా ఎందుకని చెప్పి. మరి అన్న నువ్వు అంటున్నావు ఇతను భర్త, ఇతని పేరు కరుణాకర్ ప్లస్ ఉబలేషు వెంకటస్వామి అని చెప్పి మేము ఎవరైనా గట్టిగా మాట్లాడతామో వాళ్ళని ఇరికిచ్చారు అలా. సరే అసోసియేషన్ మీద కంప్లైంట్ చేస్తే మా వాళ్ళు కూడా పోతారు అని చెప్పి రిజైన్ అనేది ఇచ్చినాం. లాస్ట్ వారం ఇచ్చి ఫొటోస్ అవన్నీ పెట్టేసిన తర్వాత మళ్ళీ దాంట్లో గ్రూప్లో మాట్లాడుతున్నప్పుడు నేను ఒకటే మాట అన్నా, సరే మీ తప్పు లేదు అంటున్నారు కదా,